హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అబ్బా. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక కుకింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వచ్చేసాను అబ్బా. ప్లీజ్ నా వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. మా ఛానల్ నేమ్ వచ్చేసి ప్రశాంతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు నేనైతే కోకోనట్ రైస్ చేస్తున్నాను, కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను అన్నది చూసేయండి, ఒకసారి చూపిస్తాను. అది నాకు తెలీదు, మా మమ్మీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను. అయితే దానికి కొలత అదేం తెలీదు, ఉరం మరిగా అంటే సుజాయిగా నేనైతే వేసి చేస్తాను. అది ఎలా వచ్చిందో ఫైనల్గా చూసేద్దాము ఒకసారి. అయితే సరేనండి, ఫస్ట్ ఆయిల్ అయితే పోసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసేసి మనం దీంట్లో అయితే వండుకుంటామో అదైతే పెట్టేసాను స్టవ్ మీద. నేనైతే దీంట్లోనే వండుతాను ఎప్పుడు. ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో వేసేవన్నీ వేస్తాను చూడండి. ముందుగా అయితే పలావ్ ఆకు, బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత 2 మిర్చి, పచ్చిమిర్చి, తర్వాత చెక్క, యాలకులు, లవంగాయ, మిరియాలు, నిన్నేదో అంటారు మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం దీంట్లో. ఇంతేనండి, ఏమి వేయక్కర్లేదు దాంట్లో. ఆనియన్, టమాటా ఏమి వేయక్కర్లేదు. వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తే చాలు. వేస్తాను. కొంతమంది చాలా చాలా విధానాల్లో చేస్తారు, కానీ మాకైతే మా ఇంట్లో మా తెలిసిన పద్ధతి అయితే ఇది. ఇట్లా చేస్తున్నాను నేనైతే. ఇంట్లో హాఫ్ వేసాను. ఇదంతా బాగా వేయాక ఇంట్లో నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నానండి పక్కన. రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇది దాంట్లో వేసేస్తాను. ఈ రైస్ దాంట్లో వేస్తానండి. వేసేసి కలిపేసి తర్వాత దాని మీద కోకోనట్ మిల్క్, ఇవి కూడా ఫస్టే తీసి పెట్టేసుకున్నాను నేనైతే. ఇవి కూడా వేసేస్తాను దాంట్లో. వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తాను. చూపిస్తాను. ఫైనల్గా ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదండి. నేను ఫస్ట్ టైం వేస్తున్నాను కోకోనట్ రైస్. చాలా సింపుల్గా ఉంటుంది కోకోనట్ రైస్. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అలాగే చాలా బాగుంటుంది టేస్ట్. ముందు అడుగంటేస్తుంది. సరే, ఇప్పుడైతే మనం రైస్ని వేస్తాం.
సిమ్లో పెట్టేసానండి. అయితే వేసేస్తున్నాను. వేసేసాక కోకోనట్ మిల్క్ని యాడ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే వేస్తాను. అంతేలేండి, పసుపు. కొంచెం మా వీడియోస్ అయితే చూడండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని గ్రోత్ చేయండి. ఇదే దీంట్లో అయితే నేను బియ్యం అయితే తీసుకున్నాను. దీంతో మనం పలావ్ వండుతాం కదా, 1కి 1.5 అలా కదా. నేను ఆ కొలత అయితే వేసేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం బిర్యానీ చేశాను, పలావ్ చేశాను, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం అండి నేను చేయటం. వేసేసానండి పాలు 1.5 కొన్ని వాటర్ వేసుకొని దీంట్లో వేసి పోసేస్తాను. అయిపోయింది. కొన్ని వాటర్ తీసుకుంటాను. వాటర్ అయితే పోసేసాను. మా వారైతే ఒకటి గుర్తు చేశారండి నాకు. నేను కూడా ఫస్ట్ టైం కదండి వీడియోస్ తీయటం. తను ఏం చెప్తున్నారంటే, రైస్ వేసావు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో, మరొకసారి కలుపుకొని ఒక 2 minutes ఆగాలి కదా, అది గుర్తు చెప్పలేదు ఏంటి అని తను ఇప్పుడు అడుగుతున్నారు నన్ను. సో మర్చిపోయానండి. ఒక నిమిషం వేసేయండి. వేసాక మసాలా అంతా పట్టేదాకా 1 నిమిషం ఆగిన తర్వాత ఈ పాలన్నీ దాంట్లో పోసేయండి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తాను. నేనైతే చేత్తోనే వేస్తానండి ఎప్పుడు. కాకపోతే మళ్ళీ మీరు ఏమన్నా అనుకుంటారని చెప్పి స్పూన్ అయితే తీసుకున్నాను. హాఫ్ టీ స్పూనా, 1/2 teaspoon అంతే వేస్తున్నాను. అంత కూడా వద్దులేండి, పసుపు వేడి అంటారు కదా, అందులో పిల్లలు తింటారు. సో దట్స్ వై లిటిల్ బిట్ చాలు. సరే అండి, మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. కొంచెం చూసేవాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. మరి ఈ ప్రాసెస్ కరెక్టో రాంగో నాకైతే తెలియదు. నాకు వచ్చినట్టు నా పద్ధతిలో నేనైతే చేసేసాను. తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో మీకైతే చెప్తాము. ఇప్పుడు అన్నీ వేసేసాము. ఇప్పుడైతే ఇలా ఉంది కలర్, ఉడికిద్ది కదా, అప్పుడు చూద్దాం దీన్ని. సరేనా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు అయితే చూస్తాను సరిపోయిందో లేదో. సరిపోయింది, బాగుంది. మా వారికి కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. కానీ తనైతే వీడియోలోకి రాడలేండి, తన వీడియో తీస్తున్నాడు. సరేనా, నేనైతే తనకు కూడా ఒకసారి చూపిస్తాను. ఇది మొత్తం ఉడికాక కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఉడకనిద్దామని ట్రై చేయండి మీరు కూడా. నేనైతే పలావ్ చెప్పాను కదండి, నేనైతే పలావ్, చికెన్ అవి ట్రై చేశాను, కానీ ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. అది ఎలా అంటే మొన్న క్రిస్మస్కి, న్యూ ఇయర్కి చేశారండి మా మమ్మీ.
వాటర్ అనేది మొత్తం ఇరిపోయింది. ఒకసారి చూసేద్దాం దీన్ని ఎలా ఉందా. అలా అయితే వచ్చింది. నేను ఫస్ట్ టైమేనండి చేసింది. ఇవ్వండి అయితే కొంచెం ఎర్రలాడుతూ రావాలి. కొంచెంసేపు ఉంచితే స్టవ్ అదే సిమ్లో ఉంచితే తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో. ఒక 5 minutes పెడతాను. మళ్ళీ సిమ్లోనే ఉంది ప్రస్తుతానికి. ఇంకోటి ఏంటంటే మా వదిన మొన్న ఊరు నుంచి మా పెద్దోడు ఊరు వెళ్ళినప్పుడు కందులు పచ్చి కందులు ఉంటాయి కదా, అవి అయితే పంపించింది. వీడియో చేసి పెట్టమ్మా, ఇవి కూడా చూస్తారు ఎలా వీడియో తీస్తున్నావు కదా అని చెప్పేసి. అయితే నేనైతే ఆ వీడియో ఇంకా తీయలేదండి, కుదరట్లేదు. పిల్లలు ఉంటున్నారు, మా అమ్మమ్మ వర్క్లు వస్తున్నారు కాబట్టి. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. అది కూడా ఒక వీడియో చేస్తాను. పచ్చి కందులండి, పచ్చి అంటే కంది పప్పు ఉంటుంది కదా, అవి చేసినప్పుడు చూపిస్తానండి. తప్పకుండా వీడియో చేస్తాను. నేనైతే ప్రస్తుతానికి ఇదైతే ఎలా వచ్చిందని నాకు కొంచెం టెన్షన్. ఫస్ట్ టైం కదా, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సరే ఇప్పుడు ఇదైతే చూసారు కదా, మళ్ళీ ఒక 5 minutes ఆగిన తర్వాత దాన్ని ఎలా వచ్చింది ఏంటి ఎలా ఉంది టేస్ట్ అందరూ నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే చికెన్ కూడా కర్రీ చేయాలి, అది కూడా చూపిస్తాను. అసలు నేను ఎలా చేస్తాను అన్నది. గ్రేవీగా చేద్దాం అనుకుంటున్నానండి దేంట్లోకి, అంటే కొంచెం పులుసు అంటారు అట్లా చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను, చేసి వీడియో అయితే పెడతాను. ప్రస్తుతానికి ఇది అయిపోతే దాన్ని కూడా నేను చేసే ప్రాసెస్ అనేది మీకైతే చూపిస్తాను. సరే చూసేయండి అండి ఎలా ఉందని అదే ఓపెన్ చేసి చూస్తాను. అయితే ఉందండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేస్తాను. నేను స్టవ్ అయితే ఆపేసాను స్టవ్. మీరు ఇలా ట్రై చేయండి, వస్తుంది, నీట్గానే ఉంది. మరి ఎలా ఉందన్నది కర్రీతో పాటు టేస్ట్ చేసి నేను ఇంకా ఎలా ఉందన్నది నేనైతే చూపిస్తాను. ఒక నిమిషం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అన్న చెప్పు. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. జుడు టాయిలెట్ అలాగా చెప్పు. వాటర్ అటు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఆమె తిన్నారా? ఏం కర్రీ? చికెన్. బిర్యానీ వెళ్ళాలి. మమ్మీ ఏం చేసింది ఇప్పుడు? మమ్మీ మీరా? నేను కుట్టారా? ఏం లేదండి, మా వాడిని స్కూల్లో అయితే వేయాలి. 4 years వచ్చినాయి అనమాట. అయితే టాయిలెట్, వాష్రూమ్, వాటర్ అవి అయితే నేర్పించాము వాడికి. అవి ఇంకా వాడు అయితే చెప్తున్నాడు. ఎలా నాన్న టాయిలెట్ ఎలా సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పు. వచ్చేసిందా నీకు? సరే ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దాము. కాలిపోతుంది. బాగుంది, సూపర్. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే వెంటనే చేస్తాను. ఓకేనా?